ఓజీ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ రివ్యూ విన్న తర్వాత ఫ్యాన్స్ అందరి మధ్యలో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆకాశంలో ఉరకలేస్తున్నామా అని ఒక ఊహాలో కూడా తేలిపోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఓజీ సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా ఏ రేంజ్లో బజ్ ఉంది, ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అంతకు మించి డబుల్ మసాలా మాత్రం థియేటర్లో కనిపిస్తుంది అని చెప్పేసి సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత ఫ్యాన్స్ ఆనందంలో అవధులు లేవని చెప్పుకోవచ్చు. సో మరి సెన్సార్ బోర్డు ఏం చెప్పింది అంటే ముఖ్యంగా ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు ఈ సినిమాకి. మరి ప్రతి 10 నిమిషాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చేటటువంటి ఆ ఒక సీన్లు మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి 10 నిమిషాలకి ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి మరి చప్పట్లు కొడతారు. ఎవ్వరు కూడా సీట్లలో కూర్చోరు. ఆ విధంగా ఎలివేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ అనేవి అసలు మామూలుగా ఉండవు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా నడుచుకుంటూ వస్తానే ఉంటే ఒక వైబ్ అనమాట. అందరూ ఆ ఒక లుక్స్ని చూసి తెగ అంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఒక వింటేజ్ లుక్, అది కూడా ఒక ఫ్యాన్ బై సుజిత్ గారి డైరెక్షన్లో ఆయన ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నాడో అంతకు మించి అంటే ఆయనకు ఏ విధమైనటువంటి కేపబిలిటీ ఉందో దానికి మించి ఆయన ట్రై చేశాడు అనమాట. సో అంత అద్భుతంగా లుక్స్ కూడా ఉన్నాయి. అట్లా ఒక్కొక్క లుక్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారని చెప్పేసి కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు ఏ సినిమా ఉన్నా కూడా జెన్యూన్గా రివ్యూ చెప్తూ ఉంటారు. కాబట్టి మరి ఆ సినిమా బాగుందంటే బాగుందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. ఖచ్చితంగా మనం ముందే సెన్సార్ రివ్యూ అనేది చూస్తూనే ఉంటాం. సో చూసిన వాళ్ళందరూ కూడా ఈసారి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు క్రియేట్ కాబోతుంది. ఇప్పటి వరకు ఎన్ని రికార్డ్స్ ఉన్నా కూడా ఆ రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి ఈ ఓజీ సినిమాతోని అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఈ యొక్క రివ్యూ విన్న తర్వాత ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా ప్రీమియర్స్ ఎప్పుడు వస్తాయిరా బాబు, మేము అసలు ఆగలేకపోతున్నాము, ఈ ప్రీమియర్ అంటే ఈ యొక్క రివ్యూ విన్న తర్వాత మేము ఎప్పుడు చూస్తాము, అసలు ఆ ఊహ ఏ విధంగా ఉంటుంది, థియేటర్ వాతావరణం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క థియేటర్ దగ్గర కూడా కటౌట్ లాంచ్లు చేస్తున్నారు. పేపర్లు కట్టలు కట్టలుగా కొన్ని అంటే 1000 కిలోలు అండ్ 2000 కిలోలు పేపర్లు తీసుకొచ్చి కటింగ్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఇంత పాలాభిషేకాలు అని చెప్పేసి, పూలాభిషేకాలు అని చెప్పేసి చాలా చాలా ఘోరంగా ప్లానింగ్ అయితే చేసుకున్నారు. మరి ఈరోజు ప్రీమియర్స్, రేపు సినిమా గ్రాండ్ రిలీజ్ అంటే థియేటర్లో వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంటుంది, ఫ్యాన్స్ ఏ విధంగా హల్చల్ చేస్తారో చూడాలి.